నెక్స్ట్ ఇన్ దిస్ వీడియో we will discuss about పాయింటింగ్ వెక్టార్. పాయింటింగ్ వెక్టార్ అంటే ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలానే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని యొక్క ప్రోడక్ట్ వచ్చేసి సమ్ కాన్స్టెంట్ ఏకేకి ఈక్వల్ అయితే దాన్ని మనము పాయింటింగ్ వెక్టార్ అంటాం. ఏఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్, ఏహెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టార్. ఈ రెండు యొక్క ప్రోడక్ట్ వచ్చేసి ఏకే. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఆఫ్ జెడ్ కామా టీ ఈక్వల్ టు ఈ నాట్ ఈ పవర్ మైనస్ ఆల్ఫా జెడ్ ఇంటూ కాస్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ ఏఎక్స్ హెచ్ ఆఫ్ జెడ్ కామా టీ ఈక్వల్ టు ఈ నాట్ బై మోడ్లస్ ఆఫ్ ఈటా ఇంటూ ఈ పవర్ మైనస్ ఆల్ఫా జెడ్ కాస్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ మైనస్ టీటా ఎన్. ఇది ఏవై డైరెక్షన్. ఓకేనా, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్కి, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఈక్వేషన్. ఇప్పుడు మనకు ఓవరాల్గా వచ్చేసి పి ఆఫ్ జెడ్ కామా టీ ఈక్వల్ టు ఈ రెండు ప్రోడక్ట్ కదా, ఈ ఆఫ్ జెడ్ కామా టీ ప్లస్ హెచ్ ఆఫ్ జెడ్ కామా టీ. పి ఆఫ్ జెడ్ కామా టీ ఈక్వల్ టు ఈ రెండు ప్రోడక్ట్ చేయండి, ఈ నాట్ స్క్వేర్ బై ఈటా ఇంటూ ఈ పవర్. ఇప్పుడు ఇక్కడ చూడండి మైనస్ ఆల్ఫా జెడ్ మైనస్ 2 ఆల్ఫా జెడ్ ఈ పవర్ మైనస్ 2 ఆల్ఫా జెడ్ ఇంటూ కాస్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ ఇంటూ కాస్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ మైనస్ టీటా ఎన్. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు ఏం చేయాలి, పి ఆఫ్ జెడ్ కామా టీ ఈక్వల్ టు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఇది ఎలా అంటే కాస్ ఏ కాస్ బి ఉంది. కాస్ ఏ కాస్ బికి ఫార్ములా ఏంది, ఇది మనకు ఫార్ములా కాస్ ఏ కాస్ బికి ఫార్ములా వచ్చేసి కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ అంటే ఏంది ఇక్కడ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్, బి అంటే ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ మైనస్ టీటా ఎన్. ఇక్కడ ఏ వచ్చేసి ఒమేగా టీ మైనస్ బీటా జెడ్, బి అంటే ఏంది ప్లస్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ మైనస్ టీటా ఎన్. ఓకేనా, అంతే. ఓకే, ప్లస్ కాస్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ మైనస్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ బీటా జెడ్ ప్లస్ టీటా ఎన్. ఓకేనా, బై 2. ఇక్కడ ఏంది కాస్ ఆఫ్ ఒమేగా టీ 2 ఒమేగా టీ మైనస్ బీటా జెడ్ మైనస్ 2 బీటా జెడ్ మైనస్ టీటా ఎన్ ప్లస్ కాస్ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ క్యాన్సల్, ఇక్కడ ప్లస్ క్యాన్సల్, అప్పుడు ఏమవుతుంది బై 2 అవుతుంది. ఇదే ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఉన్న 2 డివైడ్ బైలో ఉన్న 2 అనేది ఇక్కడ ముందరకు పంపించినాం. అప్పుడు ఈ నాట్ స్క్వేర్ బై 2 ఇంటూ ఈ పవర్ మైనస్ 2 ఆల్ఫా జెడ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ 2 ఒమేగా టీ మైనస్ 2 బీటా జెడ్ మైనస్ టీటా ఎన్ ప్లస్ కాస్ ఆఫ్ టీటా ఎన్ ఇంటూ ఏజెడ్ డైరెక్షన్. ఇక్కడ ఏజెడ్ డైరెక్షన్ అనేది ఎలా వచ్చింది అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ ఫంక్షన్ ఎంత ఎక్స్ డైరెక్షన్లో ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వై డైరెక్షన్లో ఉంది. దీన్ని రెండు ప్రోడక్ట్ చేస్తే మనకు జెడ్ డైరెక్షన్ వస్తుంది. అందుకని ఇక్కడ మనం జెడ్ డైరెక్షన్ అనేది పెట్టినాం, ఏజెడ్ అనేది. ఇప్పుడు యావరేజ్ పవర్ కావాలి అంటే యావరేజ్ పవర్కి ఫార్ములా ఏంటంటే మనకు యావరేజ్ పవర్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్న రియల్ టర్మ్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ రియల్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి, రియల్ టర్మ్స్ అంటే ఇప్పుడు రియల్ టర్మ్స్ ఇమాజినరీ టర్మ్స్ చూడండి, ఆల్ఫా ప్లస్ జే బీటా. ఏదైతే ఐ టర్మ్ ఉంటే అది వచ్చేసి ఇమాజినరీ, ఏదైతే ఓన్లీ ఐటమ్ వితౌట్ ఐటమ్ ఉంటే అది వచ్చేసి రియల్. ఓకేనా, విచ్ ఈస్ హ్యావింగ్ ఐ ఈజ్ కాల్డ్ ఇమాజినరీ, విచ్ ఈజ్ నాట్ హ్యావింగ్ ఐ ఈజ్ కాల్డ్ రియల్. ఓకేనా, ఇప్పుడు ఏదైతే ఐ లేదో అదంతా మనకు వచ్చేసి రియల్ అనమాట. ఇక్కడ ఐ లేదు, అందుకు ఇది వచ్చేసి రియల్ ఆఫ్ ఈ ఆఫ్ జెడ్ కామా టీ ఇంటూ హెచ్ ఆఫ్ జెడ్ కామా టీ. ఇది యావరేజ్ అనమాట. ఈ నాట్ స్క్వేర్ బై 2 ఈటా ఇంటూ ఈ పవర్ మైనస్ 2 ఆల్ఫా జెడ్ ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదంతా మనకేముంది ఒమేగా టీ ఉంది. ఒమేగా టీ అంటే ఇక్కడ ఇవన్నీ వచ్చేసి మనకి ఇమాజినరీ అనమాట. ఇక్కడ 2 ఒమేగా టీ 2 బీటా జెడ్ ఇవి వచ్చేసి ఇమాజినరీ. మనకు ఓన్లీ రియల్ టర్మ్ అంటే ఏంది, ఇక్కడ టీటా ఎన్ అనేది రియల్ టర్మ్ అంటే కాస్ టీటా ఎన్ ఏజెడ్. ఇది వచ్చేసి యావరేజ్ పవర్ ఆఫ్ ద పాయింటింగ్ వెక్టార్. దిస్ ఈజ్ అబౌట్ దిస్ పాయింటింగ్ వెక్టార్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.